డెలివరీ తర్వాత ప్రతి 100 మంది మహిళల్లో 13 మంది మహిళల దాకా ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి గురవుతున్నారని తెలుసా? ఎన్నో ఘటనలు కూడా చూసాము. డెలివరీ తర్వాత బిడ్డను చూసుకోలేక తల్లి చనిపోవడమో, లేదంటే బిడ్డను చంపేయడమో, లేదంటే తల్లి బిడ్డ ఇద్దరు కలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ఘటనలు కూడా చాలానే చూసాం. అసలు ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు? మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి? ఈ వీడియోలో చూద్దాం. మొదట గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మహిళల్లో బోల్డ్ అన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మెయిన్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీనివల్ల ఎక్కువ శాతం మంది మహిళలకు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. డెలివరీ తర్వాత బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా, బిడ్డని 24 గంటలు చూసుకోవాల్సి రావడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత తల్లికి బిడ్డనికి సరైన హెల్ప్ చేసేవాళ్ళు లేక కూడా తల్లులు కొంచెం భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో భర్త కేరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి అన్న వెంటనే మెడిటేషన్, యోగా లాంటివి చేయడము, సింగిల్గా ఉండకుండా 10 మందిలో ఉండడానికి ట్రై చేయటము, మ్యూజిక్ వినడము, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.